నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 117వ సంకీర్తన 2వ చరణం. ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చూపిన నమ్మదగిన ప్రేమను గూర్చి ఇతరులకు ప్రకటించడానికి కారణమైంది. దానిని బట్టి వారు కూడా దేవుని స్తుతించగలిగారు. కృప అనే పదం యెహోవా తన ప్రజల ఎడల చూపే అనవతరమైన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని తెలియజేస్తూ ఉంది. సమస్త అన్యజనులారా, సర్వజనులారా, ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. 100వ సంకీర్తన 5వ చరణం. మనలను సృష్టించిన సృష్టికర్త ఏకైక నిజదేవుడు, మంచివాడు, కృపామయుడు, విశ్వసనీయుడు, ఎన్నటికీ మారని దేవుడు, తన విస్తారమైన కృపను నిత్యము మన ఎడల కనుపరుస్తున్నవాడు, అల్ఫయు ఒమేగయు అయి ఉన్న దేవుడు. ఆయన సత్యము తరతరములు నిలిచి ఆయనను నమ్ముకుని ఆశ్రయించు వారికి మార్గము చూపేది కనుక ఆయనను కొనియాడాలి, నిత్యము ఆయనను స్తుతించాలి. 85వ సంకీర్తన 10వ చరణం. ఆయన కృపాసత్య సంపూర్ణుడు మరియు నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారంగా చేసుకున్నవాడు కనుక ఆయనను నమ్ముకున్న వారి ఎడల కృపను విస్తారంగా కృమ్మరించి సత్యమును బోధించి ఒప్పింపచేయువాడు మరియు ఆయన ప్రజల ఎడల నీతి న్యాయముల ఆధారంగా తీర్పు తీర్చేవాడు కనుక ఆయనను స్తుతించాలి, కొనియాడాలి. 89వ సంకీర్తన 1వ చరణం. ఈ కీర్తన రాసిన యెహతాను దేవుడు తమ ఎడల చేసిన కరుణాక్రియలను గూర్చి స్తుతిస్తూ పాడుతాను అని చెప్తున్నాడు. రాబోయే తరాలకు వాటిని గూర్చి వివరిస్తూ దేవుని యొక్క విశ్వసనీయతను తెలియజేస్తాను అనగా కొనియాడుతాను అని చెప్తూ ఉన్నాడు. 103వ సంకీర్తన 11వ చరణం. ఆయనను నమ్ముకున్న, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారి ఎడల భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో ఆయన కరుణ అంత పైగా ఉంటుంది. కనుక మన జీవితాలలో ఆయన చూపిన కరుణా వాత్సల్యాలను ఈ తరానికి, రాబోయే తరానికి కృతజ్ఞత నిండిన హృదయంతో కొనియాడుతూ స్తుతించాలి. ఆమేన్.